తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయిస్తామని హెచ్చరిస్తున్నారు. కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్ రావు న్యాయ కోవిధులతో కవిత గురించి, చేజారిన ఎమ్మెల్యేల గురించి చర్చలు జరుగుతున్నారట. పార్టీ ఫిరాయింపులపై ఢిల్లీలో బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేస్తుందట. రాజ్యాంగ నిపుణులతో పార్టీ సీనియర్ ప్రతినిధుల బృందం సమావేశమవుతుందని, బీఆర్ఎస్ తరపున త్వరలోనే సుప్రీంకోర్టులో కేసు వేస్తామని అంటున్నారు బీఆర్ఎస్ నాయకులు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెప్తామన్నారు. ఎవరు ఎటువంటి వారో ప్రజలే తీర్పు చెబుతారని చెబుతున్న కొత్త బీఆర్ఎస్ నాయకులు, పాత టీఆర్ఎస్ నాయకుడు, తెలంగాణ జాతిపితకు తెలియదా ఈ నీచ రాజకీయం? ఆయన నేర్పిన రాజకీయమే. నేడు ఒక్కప్పటి తెలుగుదేశం నాయకులైన పాత, కొత్త ముఖ్యమంత్రులు ఒకటే రాజకీయమాయే. ఏది ఏమైనా తెలంగాణలోని విలేజ్ ప్రజల తీర్పు, హైదరాబాద్ సిటీ వాళ్లు ఇవ్వకపోయే, సిటీ వాళ్లకు అభివృద్ధి ఉంది, సంక్షేమం ఎక్కడా అని నిరాశలో ఉన్నారని గ్రహించిన కేంద్రంలో ఉన్న జాతీయ పార్టీ, అధికారంలో లేని ప్రాంతీయ పార్టీతో దోస్త్ కట్టాలనే ఆలోచనలో ఉన్నారనే వినికిడి ఢిల్లీలో వినిపిస్తుందట. జరా జాగ్రత్తగా ఉండాలనే హెచ్చరిక అధిష్టానం నుండి సమాచారం వచ్చిందట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి.